हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम forum for
ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథములోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 261వ పాఠము 26/3/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. తన చివరి రోజులలో అంటే భౌతిక దేహంలో ఆమె ఉన్నది ఉన్నాడు, ఎలాగైనా చెప్పుకోవచ్చు మనం. భౌతిక దేహంలో మేడం బ్లవట్స్కీగా ఉన్న సందర్భంలో ఆ దేహాన్ని విడవటానికి ముందుగా చెప్పిన మాట అన్నమాట. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళబోతున్నాం, ఏం చేస్తాం? శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఆ ఫంక్షన్కి వెళ్తాం.
ఆ ఫంక్షన్ ఎక్కడ ఏంటి అసలు ఆ ఫంక్షన్ ఏంటి ఆ వివరాలతో మనం అక్కడికి వెళ్తాం. అట్లా మనం చెప్పుకోబోయే విషయం ఏంటో మనం ముందు తెలుసుకుని తర్వాత దాంట్లోకి వెళ్ళటం అనేది. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh hidden light shining in every creature. Oh hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం ఫోహట్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. తమాషాగా ఏమిటంటే ఇది ఈ సైంటిస్టులు అంతగా రాకముందు కొన్ని శతాబ్దాలకి పూర్వం ఇదే ఫోహట్ అన్న విషయాన్ని ఉపయోగించుకొని క్షుద్ర విద్యలు ఉపాసన చేయటం, శక్తి ఉపాసన చేయటం, తద్వారా అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు పొందటం, అట్లాగా దీన్ని ఉపయోగించుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు సైంటిస్టుల యుగం వచ్చింది. వీళ్ళు ఇదే ఫోహట్ని ఎలక్ట్రోడైనమిక్స్ అనే లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం రకరకాలైనటువంటి శక్తులుగా దాన్ని తెలుసుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ దాని ద్వారా ఎన్నో సౌకర్యాలను మనకి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి సైంటిస్టులు. అసలైన విషయం ఒకే ఒక దివ్య శక్తి మొత్తాన్ని నడుపుతూ ఉంది అన్న విషయం గమనికలోకి ఉంచుకుంటూ వీటిని ఇట్లాగ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇట్లా ఉపయోగించుకోవడంలో ఆ ఒక్కటి అన్నది అది మాత్రం మరుగున పడిపోతుంది. రాబోయే రోజుల్లో ఏంటంటే దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం, ఒకే ఒక్కటి ఉపయోగించుకుందాం దాన్ని. ఎందుకంటే మనకు అందిస్తున్నారు, అది అందిస్తున్నప్పుడు అందుకోవటమే. కానీ ఏకత్వ భావనతో దాన్ని అందుకోగలుగుతున్నామంటే అర్థం ఏంటి? దానికి సంబంధించింది మన దగ్గర ఉండడం వల్ల. లేకపోతే అది అందుకోవటానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి ఒకడు బంతి ఆట ఆడదాం అనుకున్నాడు. ఒకడు ఎట్లాగా ఆడతాడు? అవతల ఇంకొకడు ఉండాలి. ఈయన అవతల వాడు విసిరిన బంతిని అవతల వాడు పట్టుకోవాలి, లేదా అవతల వాడు దాన్ని మళ్ళీ తిరిగి ఇతనికి విసరాలి, ఇక్కడి నుంచి అటు విసరాలి, ఇట్లాగా అటు ఇటు విసరాలి. ఇద్దరు కావాలి అక్కడ. ఒక్కడ ఆడుకోవటం కుదరదు అది. కానీ మరి ఉన్నది ఒకడు. అందుకని ఏం చేశాడు? ముందు అవతల వాడు విసిరేటట్టుగా ఇంకొకరిని తయారు చేసుకున్నాడు అక్కడ. స్థూలానికి వచ్చేసాము అనేకత్వానికి. అట్లన్నిట్లోనూ ప్రతి అణువున దాన్ని అందుకోవటానికి వీలుగా, అందుకుని తిరిగి మరలా విసరటానికి వీలుగా ఏర్పాటు చేసి ఉంచాడు. అందువల్ల ఏంటనమాట, తనలాగానే తయారు చేశాడు మొత్తాన్ని, తన ఇమేజ్తోనే, పూర్తిగా తన వలనే. అప్పుడు కానీ మరి తను బంతి విసిరితే వాళ్ళంతే వేగంతో వాడు ఇటువైపుకి విసరగలుగుతాడు. అట్లా ఆట ఆడుకోవటానికి. అందువల్ల దైవం ఏదైతే ఉందో ఈ అణువున అదే ఉంది. అందుకని మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. నిన్నటి వరకు కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఫోహర్ట్‌కి సంబంధించి. The active force in universal life
మొత్తానికి సంబంధించి వన్ లైఫ్ ఉంది. అదే హిడెన్ లైఫ్ అని మనం యూనివర్సల్ ప్రేయర్ లో చెప్పుకున్నాం. ఒకే ఒక ప్రాణశక్తి, ఒకే ఒక జీవము, జీవశక్తి. ఆ యూనివర్సల్ లైఫ్, విశ్వశక్తి అది. ఆ విశ్వశక్తి వ్యక్తమయ్యే కొలది ఉన్నదాన్ని, ఆ విశ్వశక్తిని మనం ఫోహట్ అంటున్నాం. అదే అనేక రకాలుగా వ్యక్తమవుతుంది వ్యక్త సృష్టిలో. ఇన్ ఇండియా, ఫోహత్ ఈజ్ కనెక్టెడ్ విత్ విష్ణు అండ్ సూర్య ఇన్ ద ఈ ఎర్లీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫస్ట్ గాడ్. ఫర్ విష్ణు ఈజ్ సీక్రెట్ డాక్టర్ను ఎక్కువ భాగం మనకి విష్ణు పురాణాన్ని వివరిస్తూ వస్తుంది. ప్రతి చోట మనకి విష్ణు పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అంటే సీక్రెట్ డాక్టర్లో ఒక విషయం ఇవ్వటం, దానికి సంబంధించి విష్ణు పురాణంలో అది కోట్ చేస్తూ, ఆ విష్ణు పురాణంలో ఈ విధంగా ఇవ్వబడింది అని. అట్లాగే ఋగ్వేదంలో ఈ విధంగా ఇవ్వబడింది అని. అట్లా మన ఫోహత్కి సంబంధించి మన భారతీయ సనాతన ధర్మము, వేద ధర్మము, వేదము, పురాణాలు, ఉపనిషత్తులకి సంబంధించిన విషయం చూస్తే ఇది విష్ణు అండ్ సూర్య వీటితో కనెక్ట్ అయింది. అంటే విష్ణు అంటే ఫస్ట్ క్యారెక్టర్, ఎర్లీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫస్ట్ గాడ్. ఫర్ విష్ణు ఈజ్ నాట్ ఏ హై గాడ్ ఇన్ ద ఋగ్వేద. మనం త్రిమూర్తుల్లో ఉన్న విష్ణువు అనమాట ఇక్కడ చెప్తున్నది. త్రిమూర్తుల్లో ఉన్నటువంటి విష్ణువు. ద నేమ్ విష్ణు ఈజ్ ఫ్రమ్ ద రూట్ విష్ టు పర్వేడ్, అంటే వ్యాపించటం, వ్యాపించిన వాడు, సమస్తమందు వ్యాపించి ఉన్నవాడు, వ్యాపకత్వం. దాన్ని విష్ణువు అని పిలుస్తాం. టు పర్వేడ్ అంటే విష్ అనే ధాతువు నుంచి వచ్చింది అది. ఫ్రమ్ ద రూట్, సంస్కృత భాషకి సంబంధించింది విష్ణు అన్న పదం. విష్ అనే ధాతువు నుంచి వచ్చింది అది. వేదము అంటే అట్లాగైతే విద్ అనే ధాతువు నుంచి వేదము అనేది ఎలాగైతే వచ్చింది, అట్లా విష్ అనే ధాతువు నుంచి విష్ణువు అని వచ్చింది. విష్ అంటే పర్వేడ్, వ్యాపించడం, వ్యాపించి ఉండడం. ఎక్కడికి వెళ్ళినా మనకన్నా ముందుంటాడు అక్కడ. అది ఎక్కడికి వెళ్ళినా ఆయనతో నిండి ఉన్నది. అందుకే అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కడా కనపడలేదు హిరణ్యకశిపుడికి. కుమారుడికి మాత్రం అన్ని చోట్ల కనిపించాడు. అండ్ ఫోహత్ ఈజ్ కాల్డ్ ద పర్వేడర్. మన ఫోహట్ అని మనం చెప్పినప్పుడు విష్ణువు అన్నట్టుగా ఒక మానవ ఆకారంతో చెప్పడం కాకుండా, ఫోహత్ అంటే మనం సైన్స్ పరంగా ఎలాగైతే సైన్స్ లో మనం చెప్తున్నామంటే ఏ టర్మ్ అయినా కానీ, ఏ పదమైనా కానీ, అది శాస్త్రీయంగా శక్తి పరంగా అది ఉంటుంది. దానికి ఒక ఆకారము అది లేకుండా, ఫలానా ఆకారం అన్నట్టు కాకుండా. ఇప్పుడు దీన్ని విష్ణుమూర్తితో పోలుస్తూ, ద ఫోహత్ ఈజ్ కాల్డ్ ద పర్వేడర్ అండ్ ద మ్యానుఫ్యాక్చరర్. అంటే అట్లాగే విష్ణువులాగా ఇక్కడ ఋగ్వేదంలో ఏదైతే విష్ణు అని పిలుస్తున్నామో, అట్లా ఫోహత్ పర్వేడర్. అది లేని చోటు లేదు. అది లేని చోటు ఉంటే అది లేదండి అక్కడ అంటే ఇంక శక్తి లేదు అక్కడ. శక్తి లేకపోతే మొత్తం ఏమీ లేకుండా ఉంటుంది. శక్తి ఉన్నప్పుడే ఏదైనా కానీ. కాబట్టి అది లేకుండా లేదు, పర్వేడర్. అందువల్ల ఫోహత్ అన్నది సమస్త విశ్వంలోను, సమస్త సృష్టిలోను అది వ్యాపించి ఉంది. పర్వేడర్ అండ్ ద మ్యానుఫ్యాక్చరర్, తయారు చేస్తుంది కూడా, ఉత్పత్తిదారుడుగా కూడా ఉంది. వ్యాపించి ఉండడమే కాకుండా
ఏదో అలాగా నిద్రపోతున్నట్టు కాకుండా మ్యానుఫ్యాక్చరర్, ఉత్పత్తిదారుడు అంటే మరి ప్రతి క్షణం ఎన్నో వస్తువులను తయారు చేస్తూ ఉంటాడు. ఇట్లాగా ఎన్నో రకాలుగా ఈ శక్తిని మారుస్తూ మనకు ఉపయోగపడేటట్టుగా చేస్తుంటాడు. బికాస్ హీ షేప్స్ ది ఆటమ్స్ ఫ్రమ్ క్రూడ్ మెటీరియల్. క్షణము ఆయా లోకాల్లో ఉన్నటువంటి అణువుల్ని 3 జీవ ప్రసారాలకి ఆధారము ఫాహట్. 3 జీవ ప్రసారాల యొక్క నిన్న అమ్మవారు ఎట్లాగైతే ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనం చెప్పుకుంటున్నాము. అట్లా ఈ 3 జీవ ప్రసారాలు త్రిమూర్తులకి సంబంధించింది ముగ్గురుకి సంబంధించి 3 జీవ ప్రసారాలు మనకు వస్తున్నాయి. ఈ 3 జీవ ప్రసారాలతో ఈ సృష్టి సమస్తం నడుస్తుంది కదా. అట్లాగా ఈ షేప్స్ ది ఆటమ్స్ ఫ్రమ్ క్రూడ్ మెటీరియల్. ముందు ముడిగా శుద్ధి చేయబడకుండా ఉన్నటువంటి అణువులు తయారు చేయటం, ముడి పదార్థంతో అణువులు తయారు చేయబడటం మొదటి జీవ ప్రసారంతో. రెండో జీవ ప్రసారంతో వాటిని ఒక రూపానికి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి పరుస్తూ, శుద్ధి చేస్తూ, వాటిని అభివృద్ధి పరుస్తూ వాటిని ఎవల్యూషన్ లో ఒక్కొక్క వర్గు దాటేటట్టుగా చేయటం రెండో జీవ ప్రసారం. అంటే ఫోహత్ గురించి మనం ఎందుకు ఇంత ఎక్కువగా చెప్పుకుంటున్నామంటే, మనం వ్యక్త సృష్టికి వచ్చామంటే ఇక్కడ అనేక రకాల శక్తులు మనకి గమనికలోకి వస్తున్నాయి. శక్తిమయం పదార్థమయము, దాంతోపాటు శక్తిమయము. సమస్తము ఈ వ్యక్త సృష్టి అంతా. కాబట్టి ఇవన్నీ వేరు వేరు శక్తులు. ఈ పదార్థం అంతా వేరు పదార్థం. అందువల్ల మనం అనేకత్వాన్ని భావిస్తూ వస్తున్నాం మనం. అట్లా కాకుండా ఇదంతా ఒకదానికి సంబంధించింది అన్న విషయం మనకి అర్థం అవటం కోసం ఫోహత్ గురించి మనం ఇంత స్పష్టంగా, ఇంత విడిగా మరి మనం ఎట్లా తెలుసుకుంటున్నాం? మధ్య మార్గంగా. ఇంత శక్తిని మనం పూర్వం రోజుల్లో, ప్రాచీన కాలంలో క్షుద్ర విద్యోపాసనకి ఉపయోగించారు. తద్వారా అష్టసిద్ధులు, అతీంద్రియ శక్తులు సంపాదించడానికి ఈ విషయాన్ని ఉపయోగించుకున్నారు. అంటే అమ్మవారిని దశ మహావిద్యలు, మనం దశ మహావిద్యలు అంటాం. అమ్మవారి యొక్క 10 రూపాలుగా ఉండి భగళాముఖి అని ఇలా 10 పేర్లతో 10 రకాల శక్తులు మనకి ఈ ప్రకృతిలో పనిచేస్తూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా ఉపాసన చేసి ఆ శక్తిని సంపాదించడం, ఆ శక్తితో వీళ్ళు అతీంద్రియ శక్తుల్ని, అష్టసిద్ధుల్ని పొందటం అట్లా చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి రోజుల్లో మనకి సైన్స్ పరంగా దీన్ని ఉపయోగించుకుంటూ అనేక రకాలైన సౌకర్యాలు మనకి ఏర్పాటు చేస్తున్నారు సైంటిస్టులు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీని ఏకత్వ భావనకి సంబంధించిన విషయంలోకి వెళ్తున్నాం మనం. ఆ శక్తుల్ని మనం ఉపాసన చేసి మనం ఆ శక్తుల్ని, అష్టసిద్ధుల్ని, అతీంద్రియ శక్తుల్ని పొందటం, లేకపోతే సైంటిస్టులాగా కొత్త రకాలైనటువంటి తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి ఇవ్వడం అన్నట్టు కాకుండా మనం ముందు బేసిక్‌గా, ప్రాథమికంగా, మొట్టమొదటగా మనం బలంగా మనలో ముద్ర ఉండాల్సిందేంటి? ఒకటి నుండి ఇది వస్తుంది. ఒకటి. కాబట్టి ఇదంతా ఒకటే. ఒకటి నుంచి వచ్చినప్పుడు ఒకటి గాక 10 ఎలాగా అవుతుంది? అవ్వదు గదా! ఇప్పుడు 1000 ఫోన్‌లొచ్చినాయి కంపెనీ నుంచి, ఫ్యాక్టరీ నుంచి. దాని పేరు శాంసంగ్ అనన్నారు.
లేకపోతే ఇంకో పేరు. ఇప్పుడు అదంతా ఏంటి? శాంసంగ్ అంతే. శాంసంగ్ అనే కంపెనీ నుంచి అవి ఉత్పత్తి చేయబడి ఇట్లా అందరికి అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కంపెనీయే కదా! ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చిందది. కాబట్టి నీ ఫోన్ వేరు, నా ఫోన్ వేరు అని అంటానికి లేదు గదా! నేను కొన్నాను శాంసంగ్. మీరు కొన్నారు. ఆయన కొన్నాడు. 1000 ఫోన్‌లొచ్చినాయి. 1000 మంది కొన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇది సెపరేట్, ఇది వేరండి, ఇది వేరు అంటానికేముందా? లేదు. ఒకే ఒక్కటి. అయితే మనం ఎక్కువ మందిమి ఇక్కడ ఉన్నాం కాబట్టి, అనేకత్వంగా ఉన్నాం కాబట్టి, అనేకం అట్లాగా తయారు చేయబడింది. అందరికీ అందుబాటులో ఉండటం కోసం. కాబట్టి ఒకటే ఇన్నిగా అయింది. ఒక ఫ్యాక్టరీ నుంచే ఇన్ని మనకు ఉత్పత్తయినాయి అని ఎట్లాగైతే మనం అట్లా గ్రహించడం కోసం, అలాగే ఒకే శక్తి ఇన్ని రూపాలుగా మారి, ఈ స్థూల జగత్తులో, ఈ వ్యక్త సృష్టిలో అనేక రూపాలతో, అనేక రకాలైనటువంటి శక్తులుగా పనిచేస్తూ ఉంది ఇక్కడ. ఏదైనా గాని దానికి సంబంధించింది. ఆ ఫోహాట్ అన్న దానికి సంబంధించింది. అట్లా ఈ ఫోహాట్ అంటే త్రిమూర్తులకి సంబంధించిన అంటే ఫోగట్టు ముందుగా 3 రకాలుగా విడిపడింది. 3 జీవ ప్రసారాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో, ఇంకా ఎన్నెన్నో పూర్తిగా ఈ ఏడో స్థాయికొచ్చేటప్పుడు కల్లా, ఏడో లోకం భూలోకానికొచ్చేటప్పటికి ఎన్నెన్నో రకాలైన శక్తులుగా మార్పొచ్చింది. మారినాయి. మొట్టమొదటిగా మూలంలో ఒక్కటే. అట్లా మనం మూలం దగ్గర నుంచి మనం అనుభూతి చెంది, అప్పుడు ఇక్కడికొద్దాం మనం. ఈ భౌతిక స్థితిలోకి ఇక్కడికొచ్చి, ఆ ఒక్కటినే దర్శిస్తూ వీటితో మనం వ్యాపారిద్దాం. ఆ పద్ధతిలో మనం ఇక్కడ అధ్యయనం చేసుకుంటున్నాం. వాటిని అట్లాగా చెప్పుకుంటున్నాం. లేకపోతే ఇప్పుడేంటి ఈ ఫోహట్ దీంట్లో ఉన్న విశేషం ఏంటి? అని ఇంకో కొత్త రకంగా మనం దాంట్లో ఉన్న రహస్యాన్ని వెలికి తీసి, దాన్ని ఉపయోగించి, ఇటు మన యొక్క మానసిక కక్షలో, అలాగే బుద్ధిమయ కక్షలో మన యొక్క ఆ లోపల నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తుల్ని వెలికి తీసి, దాని యొక్క ప్రభావంతో మనం శక్తిమంతులుగా తయారవుతాం. అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులతో. లేకపోతే ఒక సైంటిస్ట్ లాగా ఏదైనా వస్తువులు తయారు చేయటానికి ఉపయోగించటం. అట్లా అట్లా కాకుండా మనం ముందు ప్రాథమికంగా ఒకటి అన్న విషయం మనం నిర్ధారణకి రావటం. తర్వాత ఇక మన ఇష్టం ఏదైనా చేయొచ్చు మనం. ఒకటైన నిర్ధారణ కాకపోవటం వల్ల ఏమైంది? అప్పుడు ప్రాచీన కాలంలో క్షుద్ర విద్య ఉపాసన చేసి, ఆ దశ మహావిద్యల ద్వారా వాటిని ఉపాసన చేసి ఆ శక్తుల సంపాదనకే ఉపయోగించారు తప్పితే, మొత్తము ఏకత్వము అన్న భావనలోకి, అనుభూతిలోకి వెళ్ళలేదు. అట్లాగే సైంటిస్టులు అరే మనం ఇటేపు తిరిగేటప్పటికల్లా మొత్తం ఏర్పాటు చేయబడి ఉంది ఇక్కడ. ఉన్న ఏర్పాటుని మనం తెలుసుకుంటూ కొద్ది కొద్దిగా ఎంతో ఏర్పాటు ఉంటాయి ఇక్కడ. ఎంతో కూర్పు చేయబడి ఉంటే, దాంట్లో కొంచెం కొద్ది కొద్దిగా మనం తెలుసుకొని, ఒక మిల్లీమీటరు, ఒక సెంటీమీటర్ అన్నట్టుగా కొద్దిగా జరుగుతున్నాం లోపలికి. కొంచెం కొంచెం తెలుస్తున్నాయి మనకి. కానీ అవి అప్పటికే ఉన్నాయక్కడ. కాబట్టి ఇట్లా ఏర్పాటు చేయబడింది. ఎట్లా చేయబడిందిది? ఎవరు చేశారు? మరి ఇక్కడ సర్ది ఉంచారంటే గదిలో వస్తువులన్నీ చక్కగా ఎక్కడ ఉన్నాయి. అంటే ఎవరో సర్ది ఉండాలి గదా! ఆ వస్తువులు వాటంతట అవే జరిగిపోతాయా? లేదు కదా! ఎవరో సర్ది ఉండాలి. అట్లాగే ఈ సృష్టి మొత్తంని ఎవరో కూర్పు చేసి ఉండాలి. కాబట్టి వాడికి ముందు మనం థాంక్స్ చెప్తూ, ఒకడే ఇన్నిగా వచ్చింది ఇదంతా అన్న భావనతో మనం పరిశోధనలు చేద్దాం.
కొత్త కొత్త వస్తువుల ఆవిష్కరణలు, కొత్త ఆవిష్కరణలు మనం తయారు చేసుకుందాం. చేసుకోవడానికే మనకి ఇచ్చింది దైవము. చక్కగా ఆనందించండి. ఉద్యానవనాన్ని తయారు చేసి ఇచ్చాడు ముందే. ఆదమ్యవులకి చక్కటి ఉద్యానవనం తయారు చేసి ఇచ్చాడా లేదా? అట్లాగే చక్కగా ఉపయోగించుకోండి. ఒకటి ఒకటి అయకత్వ భావనతో. Okay. The term Fohat has recently been linked with the Tibetan verb prova and the noun spraspa. These two terms are listed in Jack's Tibetan English Dictionary. ఒక ఆయన ఏం చేశాడంటే టిబెట్ భాషలో ఉన్న పదాలన్నిటికీ ఇంగ్లీష్ అర్థాలు రాసుకుంటా వచ్చాడు. టిబెట్ పదానికి ఇంగ్లీషు అర్థం వచ్చాడు. అర్థము అంటే టిబెటన్ భాష, ఇంగ్లీష్ భాషకి సంబంధించిన డిక్షనరీ ఒకటి తయారు చేశాడు. ఎవరైనా జష్కే 1881లో తయారు చేశాడు. ఇప్పుడు కాదు, 1881, దాదాపు 130-140 సంవత్సరాల క్రితం. దాంట్లో ఎట్లా ఇచ్చాడు ఇది? ప్రోవా అన్న పదానికి టు ప్రొసీడ్, అంటే టిబెటన్ వర్డ్ ఏదైతే ఉందో ఫోహట్, ఈ రెండు పదాల యొక్క కలయికగా వచ్చింది ఇక్కడ. మనం చెప్పుకుంటున్నటువంటి ఫోహట్, ప్రోస్, ప్రోవా, అలాగే స్ప్రాస్పా. వాటి యొక్క అర్థం ఏంటి అంటే ప్రోవా టు ప్రొసీడ్, ఇష్యూ, ఎమనేట్ ఫ్రమ్, టు స్ప్రెడ్, ఎక్కడి నుంచో రావటం, మొత్తం విస్తరించటం. బుడగ అలా పెద్దదిగా విస్తరిస్తున్నట్టుగా ఉన్నట్టుగా. ఎక్కడో మొదలవుతుంది. మొదలైంది చుట్టూ మొత్తం నెమ్మదిగా మొత్తాన్ని ఆక్రమించేయటం, సమస్తం దాంతో నిండిపోవటం. ముందేమో ఏమీ లేనట్టు ఉంటుంది, తర్వాత మొత్తం దాంతోనే నిండిపోయినట్టుగా ఉంటుంది. అట్లా ప్రోవా అనే పదం అది. ఇష్యూ, ఎమనేట్ ఫ్రమ్, టు స్ప్రెడ్. ఇన్ మోస్ట్ కేసెస్ ఫ్రమ్ రేస్ ఆఫ్ లైట్. మరి సూర్యకిరణాలు అలాగే వస్తున్నాయి కదా మనకి. కాంతి, సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుగు, ఇట్లా ఆ కాంతి కిరణాలు మొత్తం వ్యాపిస్తుంది. అండ్ సూర్య ఉదయించంగానే మొత్తం సౌర కుటుంబం అంతా వ్యాపిస్తుంది అది. వైల్ ఫర్ స్ప్రాస్పా, ఇంకొక పదం ఉంది కదా స్ప్రాస్పా, దానికి అర్థం ఏమి ఇచ్చాడంటే ఆయన జష్కే, ఇది టిబెటన్ ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేసిన ఆయన 1881లో. హీ గివ్స్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్, యాక్టివిటీ. అంటే శక్తి అలాగా మొత్తం పర్వేడ్ అవటం, మొత్తం అన్ని లోకాలని ఆక్రమించిన తర్వాత అన్ని లోకాలు దాంతోనే నిండిపోయిన తర్వాత ఇంకా అక్కడ యాక్టివిటీ, పనికి సంబంధించి చేయటం, దానికి సంబంధించిన సృష్టికి, వ్యక్త సృష్టికి సంబంధించి, పరిణామ అభివృద్ధికి సంబంధించి ఒక అణువు బ్రహ్మ దాకా ఎలాగా అభివృద్ధి చెందుతూ పరిణమిస్తూ అనేక రకాల స్థితుల్ని దాటి ఇవన్నిటికీ కావలసినటువంటి శక్తి ఇది ఇస్తూ ఉంది. దాన్నే ఫోహట్ అని అంటున్నాము. ఇది ఒక చోట మనకి ఇవ్వబడినటువంటి వివరణ. దీంతో పాటు ఇంకొక చోట కూడా మనకి కొంత వివరణ ఉంది, అది కూడా చూద్దాం. Fohat is a term of unknown origin.
although H.V. Blavatsky claims it comes from the Tibetan language. ఇట్లాగా దీనికి పేరు ఏ పేరు పెట్టామో ఆ పేరుకి సంబంధించిన పదాలు ఆ భాష పేరు అనేటప్పటికల్లా ఏమవుతుంది ఒక భాషకి సంబంధంగా ఉంటుంది. ఆ భాష ఎప్పటి నుంచి ఉంటుంది? ఆ భాషలో ఉన్న ఆ పదానికి, ఆ శబ్దానికి ఏమిటి ఏ భావం వస్తుంది? ఏ అర్థం వస్తుంది? ఇట్లా ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ దేనికి ఎన్ని పేర్లు పెట్టి మనం రకరకాలైన విషయాలు దాని యొక్క విషయం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. అది వీటన్నిటికన్నా ముందున్నది. ముందు అది ఉన్నది. తర్వాత మన గమనికలోకి వచ్చిన తర్వాత దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఈ పేరు పెట్టిన దగ్గర నుంచే అది ఉంది అని మనం పొరపాటు పడుతుంటాం. అందువల్ల ఏమైంది? ఆ కృతజ్ఞతా భావము లోపిస్తుంది. మనం పేరు పెట్టడం అంటే పిల్లోడు పుట్టిన తర్వాత కదా పేరు పెట్టేది. వాడు ఎలా పుట్టాడు? ఏమన్నా చేసామా మనం? ఆ శరీరము పెరగడం, దేహం పెరగడంలో శిశువు దేహం ఒక చిన్న బుడగ నుంచి మరి అంత దేహం అన్ని అవయవాలతో కూడుకున్నటువంటి శిరస్సు మొదలు పాదం వరకు అన్ని అవయవాలతో ఆ దేహము అభివృద్ధి చెంది ప్రసవింపబడింది తల్లి గర్భం నుండి. అప్పుడు కదా మనం పేరు ఆలోచిస్తున్నాం. సరే అమెరికా లాంటి వాళ్ళలో ముందే పేరు పెట్టేస్తారంటారు. ముందే ఎక్కడ పెడతారు? అంటే గర్భం ధరిస్తేనే కదా పేరు పెట్టేది. గర్భం కూడా ధరించకుండా పిల్లలు పుడతారో లేదో తెలియదు. పేరు పెడతారా? లేదు గదా! పోనీ అక్కడ వాళ్ళది లెక్క తీసుకున్న గర్భం ధరించిన తర్వాత. అంటే ఇక మూడో ఆ పిండం ఏర్పడింది. ఇక అది పిండం పెరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత ప్రసవింపబడుతుంది. అందుకని చెప్పి ముందే పేరు పెట్టారు. బాగానే ఉంది. కానీ పేరెప్పుడు పెట్టాం? పిండం ఏర్పడిన తర్వాత గదా! అట్లా ఏదో ఒకటి ఉంటే దానికి మనకన్నా ముందది ఉంది కాబట్టి దానికి ఒక పేరును మనం ఆలోచిస్తున్నాం. అయితే మనం పేరు పెట్టిన దగ్గర నుంచే ఇది ఉంది అన్నట్టుగా ఒక భావన కలుగుతూ ఉంటుంది మనకి. అదే మనం అంతకు ముందే ఉండి దాన్ని ఒక పేరు మనం పెట్టామంటే, ఇప్పుడేంటి అంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చిందిది అన్న ఆలోచన కలుగుతుంది మనకి. అప్పుడు ఆ కృతజ్ఞతా భావం కలుగుతుంది మనకి. మొత్తాన్ని ఏర్పాటు చేసినోడు ఎవడో ఒకడున్నాడు. ఇంత ఏర్పాటుని తను ఒక్కడే చేశాడు అన్నది మనం ఒక పని చేయాలంటే 10 మంది కూడుకోవాలి. అలా ఒక పని చేస్తే గాని ఆ పని పూర్తి కాదు. ఒక ఫంక్షను చేయాలి అంటే ఒక ఫంక్షను ఒక పెళ్ళో లేకపోతే ఇంకోటేదో చేయాలి అంటే ఒక కార్యక్రమం ఓ 10, 20, 30 మంది కలిసి చేయాలి. మరి అటువంటిది ఒక్కడు మొత్తం తయారు చేసాడంతా. కాబట్టి ముందు ఆ కృతజ్ఞతా భావం. అప్పుడు మనం ఇక దానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అసలు అన్నోన్ ఆరిజిన్ అంటే ఎప్పుడు ఈ పదం ఈ పేరు పెట్టారు. మరి అంతకుముందు అంటే మనకి తెలిసి ఒక పేరు మనకు వినపడుతోంది. మరి అంతకుముందు ఒక పేరు పెట్టారంటే ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన వీళ్ళు ఈ పేరు పెట్టారండి అని అంటున్నామంటే, ఈ మధ్య కాలంలో అయ్యుంటుందది. మరి అంతకుముందు గూడా ఆ పేరు ఉండాలిగా. మరి అంతకుముందు అది ఉన్నది గదా! అంతకుముందు గూడా అది ఉంది కాబట్టి. మనం పేరు పెట్టక ముందే అది ఉంది కాబట్టి. ఇంకొకళ్ళేదో ఇంకొక పేరేదో పెట్టుకొనుంటారు. ఎందుకంటే లక్షల సంవత్సరాలు అలా గడుస్తూ ఉంది. కోట్ల సంవత్సరాలు అలా గడుస్తూ ఉంది. మన బ్రహ్మాయుర్దాయము 311,4,00,000 సంవత్సరాలు. అట్లా ఎన్ని బ్రహ్మలు గడిచిపోయినాయో అలాగా. లెక్కే లేదు. అప్పటి నుంచి ఇది ఉందిగా మరి. మూలంగా అది ప్రప్రథంగా అది ఉంది గాబట్టి, ఆ శక్తితో ఈ మొత్తం తయారవుతుంది. అట్లా ఆ భావంతో మనం
దాన్ని గుర్తుపెట్టుకోవటం మనమేమో ఇప్పుడిప్పుడుకి సంబంధించి అది అన్నోన్ ఆరిజన్. ఎప్పుడు దీనికి ఈ పేరు ఎప్పుడొచ్చిందో తెలియదండి. ఈ పేరు ఎప్పుడు పెట్టారో తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద టిబెటన్ లాంగ్వేజ్. టిబెట్ లాంగ్వేజ్‌లో ఫోహట్ అని అంటున్నారు అని చెప్పి అనుకోవటం. అకార్డింగ్ టు హర్ ద బ్లవెట్స్‌కి క్లెయిమ్స్ ఇట్ కమ్స్ according to her, it is one of the most, if not the most important character is esoteric cosmogony. కాస్మోగనీ అంటే విశ్వావిర్భావ శాస్త్రము. విశ్వావిర్భావానికి సంబంధించినటువంటి శాస్త్రం అది. ఎలాగా ఆవిర్భవించింది. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, ఎస్పెషల్లీ ద సోలార్ సిస్టమ్. మనకు అందుబాటులో ఉంది సోలార్ సిస్టమ్ కాబట్టి ఆ సౌర వ్యవస్థ దగ్గర నుంచే మనకి ఇదిగో ఈ విధంగా సౌర మండలేశ్వరుడు ఆయన 3 మూర్తులుగా మారి ఇట్లా 3 జీవ ప్రసారాలు ఆయన నుంచి వస్తున్నాయని ఇట్లాగా చెప్పుకుంటూ వస్తున్నాం. అట్లా కాస్మోగని విశ్వావిర్భావ శాస్త్రము. మళ్ళీ అదేంటి ఈసోటరిక్. ఇప్పటికే బాహ్యంగా ఔటర్‌గా రూప జగత్తుకి సంబంధించిన విషయంగా కాకుండా అది అలా జరిగిందంట, ఇది ఇలా జరిగిందంట అన్నట్టు కాకుండా దానిలో నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న ఆ ఏకము ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటూ మనం ఆ శాస్త్రాన్ని చదువుకోవటం. అటువంటి ఈసోటరిక్ కాస్మోగనీ. అందుకే ఈసోటరిక్ అనే పదం తగిలించాల్సి వస్తుంది మనం. ఈసోటరిక్ అంటే రహస్య గర్భితమైంది, రహస్యముగా, గుప్తముగా ఉన్నది అనేది. రహస్యముగా, గుప్తముగా ఉన్నది ఒక్కటే. ఔటర్‌గా ఎన్నెన్నో రూప జగత్తుకి సంబంధించి ఎన్నెన్నో. కానీ ఆ చైతన్యము, ఈ రూపంతో కలిసి ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. ఈ రూపం అంటే పదార్థం ఒక్కటే లేదక్కడ. పదార్థంతో పాటు శక్తి కూడా కలిసి ఉంది. ఈ రెండిటిని నడుపుతూ కాస్మిక్ ఐడియేషన్‌గా సంకల్పంగా ఆ పురుషుడు ఉన్నాడు. స్త్రీగా ప్రకృతి మాతగా ఈ పదార్థం అంటే పదార్థము, శక్తి కలిసి ఉన్నటువంటిది. మనం అణువు ఏదైనా గాని అణువు ఉత్తినే ఉంది అక్కడ. ప్రోటాన్‌లు, ఎలక్ట్రాన్‌లు, న్యూట్రాన్‌లు ఎంత వేగంగా తిరుగుతున్నాయి లోపలది. చిన్న అణువు. మైక్రోస్కోప్‌లో చూస్తే గాని కనపడని అణువు. ఉత్తినే ఖాళీగా లేదది. శక్తితో కూడుకొని ఉన్నదది. ఆ శక్తి కూడా మళ్ళీ ఎలాగా పనిచేయాలి? ఏ పద్ధతిలో చేయాలి? అనే సంకల్పంతో కూడా కూడి ఉన్నదది. కాబట్టి ప్రకృతి, పురుషుడు, ప్రకృతి యొక్క శక్తి. ఇలా మూడిటితో కూడుకొని ఉన్నదది. అవన్నీ ఈసోటరిక్ అన్న దాంట్లోకి వస్తుంది మనకి. ఈసోటరిక్ కాస్మోగనీ దాంట్లో ఈ ఫోహట్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ క్యారెక్టర్. అత్యంత ప్రాధాన్యం వహించేది ఈ ఫోహట్. దీనికి మనం ఏదైతే ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నామో కాస్మోగనీ, విశ్వావిర్భావ శాస్త్రాన్ని, విశ్వావిర్భావం గురించి అప్పుడు మనం దాంట్లో ప్రధాన పాత్ర వహించేది ఈ ఫోహట్. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ ఫార్మ్స్. పోనీ అక్కడెక్కడో పనిచేసి అక్కడెక్కడో ఉందా? ఎలక్ట్రిసిటీ తయారవుతుంది, జనరేట్ అవుతుంది. ఆ తయారయ్యే చోట ఉందది.
మొత్తం మన ఇంట్లోకి మన బల్బులోకి వచ్చేస్తుంది. అట్లాగే ఆ ఫోహట్ అన్నది మూలంలో ఉన్నది కాస్త అనేక రకాలుగా మార్పులు చెందుతూ మన ఈ సృష్టి మొత్తం నిండి ఉన్నదది. ప్రతి అణువుని అది కదుపుతూ ఉంది. ప్రతి అణువులోనూ వ్యాపించి, ప్రతి అణువుని అది కదుపుతూ ఉంది. మేడం బ్లావెట్స్కీ సెడ్, ఆమె ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే, "ఫోహత్ ఈజ్ ఏ జెనరిక్ టర్మ్." జెనరిక్ అనేటప్పుడు కల్లా ఒక ఒక అనేక రకాల క్లాసులకి అనేక రకాల తరగతులకు గాని, అనేక రకాల సమూహాలు, గ్రూప్ ఆఫ్ థింగ్స్. క్లాస్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. అటువంటి దాన్ని జెనరిక్ టర్మ్ అంటాం. ఎన్నిటితోనో కూడుకొని ఉంటుంది. స్పెసిఫిక్‌గా ఒక్కటే ఉండదక్కడ. ఒక్కదానికి ఆ పేరు పెట్టాము అన్నట్టుగా ఉండదు. ఎన్నో కలిసిపోయి ఉంటాయి దాంట్లో. అన్ని రకాలు. అందుకని దాన్ని జెనరిక్ అంటాం. అటువంటి పేరు ఉన్నచో అటువంటి దానికి దానికి అట్లా ఉన్న చోట దాన్ని పేరు పెట్టిన దాన్ని జెనరిక్ టర్మ్. అండ్ యూజ్డ్ ఇన్ మెనీ సెన్సెస్. అనేక అర్థాల్లో వాడుతుంటాం దాన్ని. హి ఈస్ ద లైట్. ఫోహట్‌ని ఇక మానవ ఆకారంలోకి తీసుకొచ్చేసి మనలాగా అతను అని చెప్పి హి అని ఉపయోగిస్తుంది. హి ఈస్ ద లైట్, దైవీ ప్రకృతి ఆఫ్ ఆల్ ద 3 లాగాయ్. 3 మూర్తులని ఉన్నాయి కదా! లాగాస్ అంటే 3 మూర్తులు. వాటి నుంచి వచ్చే ఔట్ పోరింగ్స్. 3 లాగాయ్. ఈస్ ద లైట్ ఆఫ్ ఆల్ ద 3 లాగాయ్. మనం అంతకుముందు చెప్పుకుంటున్నట్టుగానే అసలు ముగ్గురికి కావాల్సిన శక్తిని అందించేదిది. అందుకే దాన్ని దైవీ ప్రకృతి. ఆ ముగ్గురికి కావాల్సిన వెలుగు, శక్తి సమస్తం వాళ్ళు పని చేయటానికి కావాల్సిందంతా సరఫరా చేస్తుంది, అందిస్తున్నది ఈ ఫోహట్. ద పర్సనిఫైడ్ సింబల్స్ ఆఫ్ ద 3 స్పిరిట్స్ అట్ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ పరిణామంలో పరిణామాభివృద్ధిలో ఇదంతా పనిచేస్తుంది. 3 రకాల శక్తులుగా, 3 రకాల జీవ ప్రసారాలుగా, 3 మూర్తుల ద్వారా 3 రకాల జీవ ప్రసారాలు. Fohat is the aggregate of all the spiritual creative ideations. ఇట్లాగే శక్తుల సమాహారమే కాకుండా శక్తి అనేటప్పటికల్లా పదార్థంతో కలిసిపోయి ఉండేది. పదార్థం అంటే రూట్ సబ్స్టెన్స్ అంటే ప్రకృతికి సంబంధించింది, ప్రకృతి మాతకి సంబంధించింది. కానీ మరి ఇది పనిచేయాలి అంటే సంకల్పం, ఆలోచన, ఐడియేషన్ కావాలి. పురుషుడు కావాలి దానికి. అది కూడా అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద స్పిరిచువల్ క్రియేటివ్ ఐడియేషన్స్ అబౌవ్. అంటే ఈ ఎక్కడికి తీసుకెళ్లారంటే ఫోహట్‌ని మనకి ఒకటి ఉన్నది. దాని నుంచి సంకల్పం బయలుదేరింది. తాను పెకులు కావాలని. ఆ సంకల్పమునికి కారణమైందే ఈ ఫోహట్ అన్నట్టుగా. ప్రకృతి, పురుషుడు ఇద్దరికి కూడా కారణంగా ఉన్నటువంటి వాడు ఫోహట్. అంత అక్కడి నుంచి అంటే శక్తి మరి ఎక్కడికైనా గానీ కదలిక అనేటప్పటికల్లా శక్తి కావాలి. నిశ్చల స్థితికైనా శక్తి కావాలి. నిశ్చలంగా ఉండాలన్నా 2 ఫోర్సెస్ పనిచేయాలి. 2 ఫోర్సెస్ పనిచేస్తేనే 2 విరుద్ధ శక్తులు పనిచేస్తేనే అక్కడ అది కదలిక లేకుండా ఉండగలుగుతుంది. అంటే ప్రకృతి, పురుషుడు వాళ్ళ ఇద్దరికి కూడా కారణంగా ఉన్నవాడు. వాళ్ళ వాళ్ళ ఈ ఫోహట్ నుంచి వాళ్ళిద్దరూ వచ్చారన్నట్టుగా. అంటే ఫోహత్ ఈ అమ్మవారితో ఉన్నటువంటి శక్తి, అమ్మవారితో ఉన్నటువంటి పదార్థము, శక్తి కలిసినటువంటి అమ్మవారు, ఈ ప్రకృతి మాత
ఆ ప్రకృతి మాతని నడుపుతున్నటువంటి ఐడియేషన్‌తో, ఆలోచనతో, సంకల్పంతో నడుపుతున్నటువంటి పురుషుడు. ఈ శక్తి యొక్క సమాహార రూపము ఇది ఫోహట్టు. ఆ సంకల్పం యొక్క సమాహార రూపము ఏ ఎట్లా ఆ పురుషుడు యొక్క మొత్తం సమాహార రూపము ఈ ఫోహట్. అంటే ఇద్దరు వెరస ఏంటి? ఇద్దరిది సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించింది ఫోహట్. అండ్ ఆఫ్ ఆల్ ద ఎలక్ట్రోడైనమిక్ అండ్ క్రియేటివ్ ఫోర్సెస్ బిలాంగ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. మనం అంతరిక్షంలో చూసుకున్న సృష్టి ఇంకా మో వ్యక్తం కాకుండా ఉన్నప్పుడిది. మౌలిక తత్వంగా చూసుకున్నా గాని, క్రమక్రమంగా 7 లోకాలు తయారై భూలోకం దాకా అది వస్తున్నప్పటికి హెవెన్ అండ్ ఎర్త్, వైకుంఠము, ఈ భూలోకము. అట్లా వీటిలో ఉన్నటువంటి ఎలక్ట్రోడైనమిక్స్ ఈ శక్తుల యొక్క వివిధ రూపాలు. ఎలక్ట్రోడైనమిక్స్ అంటే మనకి ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ వేర్ ఇంట్రడ్యూసింగ్ కరెంట్ ఇన్ ఎ కండక్టర్ causes a magnetic field to be created upon becoming electrically charged. ఎలక్ట్రోడైనమిక్స్ శాస్త్రాన్ని మన సైంటిస్టులు డెవలప్ చేశారు. దాన్ని అభివృద్ధి పరిచారు. దానికి ఆధారం ఏంటి? ఈ ఫోహట్. ఆ ఫోహట్‌కి సంబంధించినటువంటి చిట్ట చివరగా మనకు అందుబాటులో ఉన్న ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి చిట్ట చివరి రూపం దానిది. ఆ శక్తిని వీళ్ళు ఎలక్ట్రోడైనమిక్‌గా దాన్ని పరిశోధించి, ఉన్న శక్తికి దాన్ని ఎలక్ట్రోడైనమిక్స్‌గా పెట్టారు. దాన్ని ఎట్లా ఉపయోగిస్తే మనం దాని ద్వారా అనేక రకాల వస్తువులు తయారు చేయడం గాని, వాటిని ఉపయోగించే విధానం. అట్లా సైంటిస్టులు పరిశోధించి కనిపెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న విషయం ఏంటి? ఇది ప్రవహిస్తుంటే, ఈ శక్తి ప్రవాహం ఎ ఒక కండక్టర్ ద్వారా, కండక్టర్ అంటే ఒక వైరు. ఒక ఉపాధి ద్వారా, ఒక ఉపాధి ద్వారా మనకిప్పుడు ఓ విద్యుత్ శక్తి ఎలా వస్తుంది మన ఇంటికి తయారయ్యే చోట నుంచి? మనకి వైర్‌లున్నాయి కదా! ఆ వైర్‌లని కండక్టర్ అంటారు. కండక్టర్. వన్ హూ కండక్ట్స్. ఎందుకంటే అది ప్రవాహాన్ని తన తన ద్వారా ప్రవహించటానికి అది చేస్తుంది కాబట్టి వన్ హూ కండక్ట్స్ కరెంట్ కండక్టర్ అని అంటున్నాం. ఆ కండక్టర్ ద్వారా ప్రవహిస్తుంటే దాన్ని కాజెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా దాని ద్వారా ప్రవహిస్తుంటే ఏమవుతుంది? అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. టు బి క్రియేటెడ్ ఇన్ ద కండక్టర్. అంటే ఇది మనం ఫోహట్ ఆ శక్తి కిందకి దిగుతూ ఉంటే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ. మనం ఇక్కడ భౌతికంగా భూలోకంలోనే ఈ స్థూల జగత్తులోనే కాదది. అట్లా ఏర్పడడం. బ్రహ్మలోకంలో ఆ లోకానికి తగినట్టుగా. ఆ దిగువ లోకం ఆత్మలోకంలో దానికి తగిన విధంగా. బుద్ధి లోకంలో దానికి తగిన విధంగా. అట్లా ఎక్కడైనా గాని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం ఏర్పడడం. అది ప్రసారం అవుతూ ఉంటే ఆ ప్రసారం అయ్యే చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడం. ఎందుకంటే విరుద్ధ శక్తులు 2 అపోజిట్ ఫోర్సెస్ ఉన్నాయి గదా! ఒకటి తను సొంతగా వెళ్ళాలి అంటే, ఇంకోటేదో అది నిరోధిస్తూ ఉంటుంది. ఆ నిరోధించేది దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. Upon becoming electrically charged, a conductor generates magnetic lines of force for itself. If for instance, ఒక ఉదాహరణకి మనం current or positive charge moves in a wire,
It produces the magnetic field along the wire. దాన్ని ఎలక్ట్రోడైనమిక్స్ అంటున్నాం. ఇట్లాగా ప్రవహిస్తూ ఉంటే అయస్కాంత క్షేత్రం ఏర్పడడం, ఇట్లా ఇవన్నీ చూసుకొని దీనికి తగినట్టుగా మనం కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయటం సైంటిస్టులు చేస్తున్నారు. అక్కడ ఏర్పాటుని గమనిస్తూ అది మనం ఏర్పాటు చేయాల. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవడం అనేది మనం చేయాల. అది అప్రయత్నంగా ప్రసారం అవుతుంటే అప్రయత్నంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటు అయిపోతుంది. అక్కడ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. విద్యుదావేశాల ప్రవర్తన మరియు వాటి వల్ల ఏర్పడే విద్యుదయస్కాంత శక్తులను అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర శాఖ ఈ ఎలక్ట్రోడైనమిక్స్ అన్నది. ఎలక్ట్రోడైనమిక్స్ అదొక ప్రత్యేకమైనటువంటి శాస్త్ర శాఖ అదే దాంట్లో ఏమేంటి ఆలోచిస్తారు? భౌతిక శాస్త్రంలోనే అదొక విభాగం. విద్యుదావేశాల ప్రవర్తన మరియు వాటి వల్ల ఏర్పడే విద్యుదయస్కాంత శక్తులను అధ్యయనం చేసే. ఇప్పుడు అట్లా శక్తులు ఏర్పడుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది కదా, విద్యుదయస్కాంత శక్తులు. దాన్ని పట్టుకొని రకరకాలైన విషయాలు మనం చేయటం. అట్లాగే దీన్ని వాళ్ళు ఏం చేశారు అంతకు ముందోళ్ళు, ప్రాచీనంగా ఉన్నవాళ్ళు, ప్రాచీనులు వాళ్ళు ఇంకొక పద్ధతిలో దాన్ని ఉపాసన చేసి ఆ శక్తుల్ని, తద్వారా అతీంద్రియ శక్తుల్ని, అష్టసిద్ధుల్ని పొందటానికి దాన్ని ఉపయోగించారు అప్పుడు. ఇప్పుడేమో సైంటిస్టులు ఈ విధంగా దాన్ని ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ అది ఎట్లా ఏం జరుగుతుంది, అక్కడ ఏమేంటి ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని గమనించి తద్వారా కొన్ని కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు వీళ్ళు. అయస్కాంతాలతో ఇతర ప్రవాహాలలో లేదా వాటితో విద్యుత్ ప్రవాహాల పరస్పర చర్యల నుండి ఉత్పన్నమయ్యే ప్రభావమును పరిగణిస్తారు. ఇంకా లేటెస్ట్ గా డెవలప్మెంట్ క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్. కాంతి మరియు పదార్థం ఎలా సంకర్షణ చెందుతాయో వివరిస్తుంది. కాంతి ఎలా ప్రవహిస్తుంది, కాంతితో పాటు ఈ పదార్థం ద్వారా ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లా ఇవన్నీ. మరి ఇవన్నీ ఏంటి? ఫోహట్ యొక్క విశ్వరూపము, దాని యొక్క విశ్వరూపము. Fohart is the animating principle electrifying every atom into life. ఫోహట్ ఎక్కడో వైకుంఠంలో అన్నట్టు కాకుండా మొత్తం పరివ్యాప్తమైనది. అది ప్రతి అణువుని అది కదుపుతూ ఉంది. ఎలక్ట్రిఫైయింగ్ ఎవ్రీ ఆటమ్ ఇంటూ లైఫ్. ఎనిమేటింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఫోహట్ ఎనిమేటింగ్ ప్రిన్సిపల్, చైతన్యవంతం చేస్తుంది ప్రతి అణువుని. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్, it is the cosmic energy which produces the differentiations on the primordial cosmic matter to form the different planes. ఏం లేదు, మొత్తం 3 జీవ ప్రసారాలకి సంబంధించిన విషయం. మొదటి జీవ ప్రసారం, 3వ మూర్తి నుంచి మొదటి జీవ ప్రసారం. తద్వారా ఏమైంది? డిఫరెంట్ ప్లేన్స్, 7 లోకాలు ఏర్పడ్డాయి. ఈ 7 లోకాలు కూడా ఎట్లా ఏర్పడ్డాయి? ఒక లోకం నుంచి ఇంకొక లోకం కిందకి దిగింది, ఒక దాంట్లో నుంచి ఇంకోటి, ఒక దాంట్లో నుంచి ఇంకొకటి. ఇదంతా ఫోహట్ దాని ద్వారా జరిగింది. ఇది మేనిఫెస్టేషన్. ఇట్ ఈస్ ది డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఇది వ్యక్తీకరణ చెందే కొలది. ఇట్ ఈస్ ద కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తిగా ఉన్నది, which produces the differentiation of the primordial cosmic matter. అక్కడ మూలంలో ఆ విశ్వ పదార్థం ఒక్కటే ఉంది, దాన్ని మార్పులు చేసి ఆ మూల పదార్థాన్ని టు ఫార్మ్ ద డిఫరెంట్ ప్లేన్స్, ఆ పదార్థంతో రకరకాల లోకాలు, 7 లోకాలని తయారు చేయటం.
7 లోకాల అణువులు 7 లోకాలకి సంబంధించి ఆయా లోకానికి సంబంధించిన అణువులను తయారు చేయటం. ఇన్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్, ఇక వ్యక్త సృష్టిలో అంటే ఈ 7వ లోకానికి సంబంధించి ఫోహట్ ఈస్ ద లింక్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. వ్యక్తము అవ్యక్తము, అలాగే ఆత్మ పదార్థము, ఈ రెండింటి మధ్యన లింకుగా అది పనిచేస్తుంది. మిగతా ఇంకా దీనికి సంబంధించి కొద్దిగా వివరించుకుందాం. ఎందుకంటే సైంటిస్టులు, ఉపాసకులు, ప్రాచీన క్షుద్రదేవత ఉపాసకులు కానీ, లేకపోతే మహర్షులు కూడా మరి ఆ శక్తిని ఉపాసించి సిద్ధులు, అతీంద్రియ శక్తులు పొందారు. ఇట్లా మొత్తానికి ఆధారం ఫోహట్. ఇప్పుడు మనం ఆ రెండిటి మధ్యన పడిపోకుండా, ఆ రెండిట్లో ఏదో ఒక దాంట్లోకి మనం వెళ్ళిపోకుండా, ఫోహట్ అనేది ఒకే ఒకటి మొత్తం పరివ్యాప్తమై ఉన్నది. అట్లా ఫోహత్తో పాటు మనం కూడా ఈ మొత్తం వ్యాపించడం, ఈ సమస్త శక్తి సంబంధించి, అలాగే స్పిరిట్ అండ్ మ్యాటర్ కి లింకుగా, అనుసంధానముగా, వ్యక్త అవ్యక్త సృష్టులకి అనుసంధానముగా, ప్రళయము సృష్టి స్థితి మన్వంతరము, ప్రళయము మన్వంతరము, ఈ రెండిటికి అనుసంధానముగా. నేను ప్రళయంలోనూ అది పనిచేస్తోంది, మన్వంతరంలోనూ అది పనిచేస్తోంది. ఇట్లా దీంతో మనం అనుసంధానమై ఫోహట్టుగా మనం మారటం. అప్పుడు ఆ ఏకత్వ భావన, ఆత్మదర్శనము మనకి అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఓకే, మిగతా విషయాలు మళ్ళీ సోమవారం నాడు చెప్పుకుందాం, వచ్చే సోమవారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకంటే ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు ఈ ఫోహట్ నే ఉపయోగించుకుంటున్నారు, అనేక రకాల ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు. ప్రాచీన ఋషులు గాని, ఆ క్షుద్ర దేవత ఉపాసకులు గాని, క్షుద్ర విద్యా ఉపాసకులు గాని, వాళ్ళు ఈ విద్యనే ఉపయోగించుకుని, ఈ శక్తినే ఉపయోగించుకుని అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు పొందడానికి ప్రయత్నం చేశారు. ఇట్లా ఎవరు దీన్ని అధ్యయనం చేయడానికి, అంటే ఈ శక్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారో దాంట్లో పడిపోతున్నారు, శక్తిగా మారడం లేదు. దానికి సంబంధించినటువంటి చిన్నివి పట్టుకుని అక్కడితో ఆగిపోతున్నారు. చిన్నివి పట్టుకొని మనం అట్లా కాకుండా శక్తిగా మారటం, అట్లా మనం అధ్యయనం చేసుకుంటున్నాం. సీక్రెట్ డాక్టర్ అందుకోసం వచ్చింది, ఈ రెండిటికి మధ్యన సమన్వయంగా. అదేమో పవిత్ర గ్రంథాలు, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, అన్ని దేశాలకి, అన్ని జాతులకి సంబంధించిన పౌరాణిక గ్రంథాలన్నీ కూడా ఈ శక్తులకి సంబంధించిన వివరాలు ఉన్నాయి దాంట్లో. ఆ వివరాలని అందుకుని వాళ్ళు అట్లాగా అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు పొందారు. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి జరుగుతున్న పరిశోధనల ద్వారా వీళ్ళు సైంటిస్టులు ఇలాగా కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు. ఇది ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చిన దగ్గర నుండి, ఈ సీక్రెట్ డాక్టర్ దానికి దోహదపడింది వాళ్ళకి. మనం అదే సీక్రెట్ డాక్టర్ నుండి ఈ రెండిటికి సమన్వయం చేసుకుంటూ మనం శక్తిగా, ఫోహట్టుగా మారటం. వాసుదేవ.